అధికారులను భయపెట్టి మభ్యపెట్టి రికార్డులను తారుమారు చేసి ఆర్మీ కోటాలో ఎన్నిసార్లు భూములు పొందారో దాదాపు 100 కోట్ల రూపాయల భూముల్ని హస్తగతం చేసుకున్న చెరుకూరి వారి భూమి అధికారులకు పట్టదు కనిపించవని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోమవారం వారు తన స్విమ్మింగ్ పూల్ ఆవరణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన చెరుకూరి వాళ్లు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడ ఆక్రమణకు శ్రీకారం చుట్టి భూ రికార్డులు తారుమారు చేసి ఇప్పటి వరకు చెరుకూరి వారి భూ దోపిడీ హయాంలో దాదాపు 100 కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయన్నారు. కడప జిల్లా పొరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలోని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన రంగసముద్రం చెరువు ఆయకట్టు చైర్మన్ గా ఉన్న చెరుకూరి వీరచంద్రాయుడు భూ ఆక్రమణ తొలగించి లేకుంటే నిరాహార దీక్ష చేస్తుంటామంటున్నారని మొదట చెరుకూరి వారి 100 కోట్ల భూ ఆక్రమణ దోపిడిని బయటకు తీసి ఆ తర్వాత మిగిలిన వారిని తీసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీని నా మీద ఈ నడుమన ఒక ఆయకట్టు చైర్మన్ వీరచంద్రాయుడు అని కొద్దిగా తప్పు ఇది కొంత మేరకు అతను ఇచ్చింది కూడా వాస్తవమే ఉండొచ్చు. ఏమి అంటే గనక స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నానని చెప్పేసి నా మీద ఇచ్చినాడు ఒక ఆరోపణ. దాంట్లో కబ్జా అనేది చెప్పినాడు. కబ్జా అనేది అయితే మేము చేయలేదు. దాదాపుగా ఈ భూమి ఇక్కడ 3 ఎకరాల 10 సెంట్లు నేను చేసుకుంటా అన్నట్టుగా రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. కానీ నేను కాదు, అది మా తండ్రి గారు చేసుకుంటా అన్నారు. దాదాపు 50 సంవత్సరాల క్రితం నుంచి ఈ భూమి అనేది చేసుకుంటానే ఉన్నారు. ఈ చెట్టు వయసు ఎంత ఉందో చూస్తే కనుక ఈ చెట్టు కింద మా ఆయనలు అన్నాలు తినడం కానీ ఇంకోటి కానీ కూర్చోవడం కానీ చేయడం కానీ అరుగు కానీ పెట్టుకొని ఉండేది. ఈ చెట్టు వయసును చూస్తే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి భూమి చేసుకునేది కూడా తెలుస్తుంది. ఇంకొకటి, నేను ఈ నడుమన కొత్తగా వైఎస్ఆర్లోకి వచ్చిన తర్వాత కట్టించుకున్న స్విమ్మింగ్ పూల్ కాదు. నేను 2007లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పూర్వాల మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కట్టించుకున్నా. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజుల్లోనే మేము కట్టించుకున్నాం. ఎవరు కూడా మమ్మల్ని ఏ రోజు కూడా అనుకోలేదు. ఇంతవరకు కూడా ఈ స్విమ్మింగ్ పూల్ గురించి కానీ ఇంకొకటి కానీ ఎవరికి రాలేదు. కానీ మా రంగసముద్రం పంచాయతీలో అందరం కూడా అన్నదమ్ముల మాదిరినే ఉంటాం. ఎవరు ఎక్కడ ఎటువంటిది లేదు. ఎవరు దావకొద్ది వాళ్ళు పోతూ ఉండరు, చేసుకుంటా ఉండరు, చెందుతూ ఉండరు. కానీ ఈ మధ్యకాలంలో ఈ చెరుకూరి వారని చెప్పేసి నిజాయితీ పరుని మాదిరిగా నిరాహార దీక్ష చేస్తాను అని వచ్చిండు. కరెక్ట్, నిరాహార దీక్ష చేయడంలో తప్పే లేదు. తప్పు ఎక్కడైనా ఉంటే కనుక ఏ ఒక్కడైనా సరే, తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, వైఎస్ఆర్ లేదు, బీజేపీ లేదు, ఏ పార్టీ వాడైనా కూడా చేసి అది నిజాన్ని గడ్డకు తీయడంలో తప్పే లేని విషయం, అది చెయ్యొచ్చు. ఇది నాకు సంబంధించింది. రెండోది, ఇదే చెరుకూరి చంద్రాయుడు వీరచంద్రాయుడు అనే వ్యక్తికి 275 సర్వే నెంబర్లో 3 ఎకరాల 22 సెంట్లు 3 ఎకరాల 22 సెంట్లు పొలం ఉన్నది. డీకేటీ దాని విలువ దాదాపు 5 కోట్ల రూపాయలు అవుతుంది. అది కూడా ఎప్పుడు 2017లో డీకేటీ అసైన్మెంట్ చేయించుకున్నాడంట. అతను ఒక క్లాస్ 1 కాంట్రాక్టర్. ఒక క్లాస్ 1 కాంట్రాక్టర్గా ఉండి డీకేటీ పొలం పొందడం చాలా తప్పు. అటువంటి దాంట్లో అతనికి 5-6 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ ల్యాండ్లు ఉన్నాయి. అనువంశం కింద కొన్ని ల్యాండ్లు పెట్టుకున్నాడు. అనువంశికం అంటే డాక్టర్ ల్యాండ్, అవన్నీ వచ్చేసి తుక్కల భూమిగా చేసుకుంటున్నారు. డీకేటీ పక్కాగా ఆధారాలతో సహా ఉన్నది. రెండోది, అతని మీద ఆరోపణ. రెండోది, దాదాపుగా 80 కోట్ల రూపాయలు విలువ చేసేది చెరుకూరి వారు, చెరుకూరి చెన్నకిష్టయ్య అంటే వీళ్ళ అన్న, చెరుకూరి వీరచంద్రాయుడు అన్న, 62, 63 సర్వే నెంబర్లు చాటకొండు నాగరాజు అనే వ్యక్తి పేరు మీద మిలిటరీ రిజర్వేషన్ పట్టా కింద తీసుకొని వచ్చి, ఆ మిలిటరీ రిజర్వేషన్ పట్టా కూడా ఏ విధంగా ఉన్నది అంటే 10/10/2012 ఆన్లైన్ రికార్డు, ఆన్లైన్ వెబ్లాండ్ నందు చెరుకూరి చెన్నకిష్టయ్య పేరుతో కేశవుల తండ్రి పేరుతో ఉన్నది ఆన్లైన్. అప్పటి నుంచి 2019 7వ నెల వరకు, జనవరి 7వ తేదీ వరకు చెరుకూరి చెన్నకిష్టయ్య పేరుతో
ఆన్లైన్లో వెబ్లాండ్ ఆన్లైన్లో ఉండదు. ఆన్ నుంచి చాటకొండ నాగరాజు పేరుతో ఈ భూమి అంతా మారింది, ఒక్కటే రోజు మారింది. దాన్ని ఎవరికైనా మిలిటరీ వాళ్లకు పట్టా ఇచ్చేది అది ఎన్ఓసికి పంపించేటప్పుడు 10 సంవత్సరాల సీనియారిటీ చూస్తారు. 10 సంవత్సరాలు పట్టా ఇచ్చిన 10 సంవత్సరాల తర్వాత అది ఎన్ఓసికి పాస్ అవుతుంది. ఎన్ఓసి ఇవ్వచ్చు, దానికి తప్పు లేదు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. 10 సంవత్సరాల రికార్డు చూపాల. కానీ మన తహసీల్దార్లు, మన గొప్ప తహసీల్దార్లు ఏదైనా చిన్న చిన్నవి ఉంటే కనుక ఎవరైనా చెప్పినారంటే కనుక పరిగెత్తుకుంటా వచ్చారు. యానన్నా ఒక సెంటు స్థలంలో ఎవరన్నా బీదవాడు ఉంటే కనుక ఇది గుడిసో బడిసో వేసుకుంటా అంటే వస్తారు. కానీ ఇటువంటి దాంట్లోకి రారు. ఇటువంటి దాంట్లోకి రాకపోగా దాదాపు లక్షల రూపాయలు తీసుకొని ఎన్ఓసికి ఏకంగా ఒక్క అడంగలు కూడా సరిగ్గా లేకుండా ఆన్లైన్ వెబ్లాండ్ ఒక్కటే పేపరు ఒకటేసారి తీసి దాన్ని ఆర్డీఓ గారికి పంపించారు. ఎన్ఓసి రిజర్వేషన్ ఇది పాస్ చేసి ఆర్డీఓ గారు దాన్ని చూసి కలెక్టర్ గారికి పంపించారు. డిఆర్ఓ, జేసీ, కలెక్టర్ అందరినీ జిల్లా స్థాయి, తాలూకా స్థాయిలో, మండల స్థాయిలో తహసీల్దార్లను బుడి కొట్టించడంలో ఒకటి, డివిజన్ లెవెల్లో ఆర్డీఓ గారిని బుడి కొట్టించడం ఒకటి, జిల్లా లెవెల్లో డిఆర్ఓ, జేసీ, కలెక్టర్ ముగ్గురిని కూడా బురిడి కొట్టించి ఈ చెరుకూరి వీరచంద్రాయుడు అనే వ్యక్తి చక్రం తిప్పి దాదాపు 80 కోట్ల విలువ చేసేటి భవనాలు ఈరోజు చూస్తే గొప్ప లాడ్జింగ్లు, భవనాలు, రూములు అన్నీ కట్టుకున్నారు. మన డిగ్రీ కాలేజీ ఎదురుగా అక్కడ సెంటు 20 లక్షలు పోతుంది ఈరోజు. ఇదే డీకేటీలో చెన్నకిష్టయ్య పేరుతో ఆ రోజు వరకు ఉంది. ఈరోజు వచ్చేసి చాటకొండ నాగరాజు పేరుతో ఉంది. అది అమ్ముకున్నాడు. మళ్ళా వాళ్ళకి ఆ చెరుకూరి చంద్రాయుడు వాళ్ళకే అమ్ముకొని వాళ్ళకే పాస్ చేసింది అన్నమాట. పాస్ చేసి వాళ్ళకే ఇచ్చుకుంటే బాగానే వాళ్ళు ఇచ్చుకున్నారు, అమ్ముకున్నారు, చేసుకున్నారు. ఇటువంటి వచ్చేసి లాస్ట్కు కలెక్టర్లను కూడా తప్పుదారి పట్టించిన అధికారులు మన తహసీల్దార్లు, చిన్న అధికారులు కూడా కాదు, కలెక్టర్లనే పుల్లి కొట్టిస్తాను. అది రెండో సబ్జెక్టు. అది మొత్తం వచ్చేసి దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను, దాన్ని వెబ్లాండ్ అంతా కూడా. మూడోది ఇదే చాటకొండ నాగరాజు మళ్ళా 136/5 సర్వే నెంబర్, దాంట్లో చాటకొండ నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య ఏది 62, 63 నెంబర్లకు. ఈడ వచ్చేళ్ళకి ఇదే చాటకొండ నాగరాజు పేరు సి నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య, అంటే సి చాటకొండ అనే దాన్ని ఇంగ్లీష్లో సి పెట్టిండు. సి నాగరాజు టు సూరయ్య తండ్రి పేరుతో అక్కడ దాదాపుగా 7-8 సంవత్సరాల క్రితం బోర్డు కూడా బాతిండు. బోర్డు కూడా బాతిన బోర్డు ప్లేట్ కూడా ఉన్నది. అంత జరిగింది అయినాక దాన్ని మళ్ళా ఎవరు ఇదే చెరుకూరి చంద్రాయుడు, చెరుకూరి వంశీకులే, చెరుకూరి నారే, వేరే వాళ్ళు కాదు. దాంట్లో మామిడి చెట్లు నాటి వనంగా తయారు చేసుకున్నారు. ఈ చాటకొండ నాగరాజు ఇలా ఎంతమందికి ఒక రిటైర్డ్ సైనికునిగా ఉండి మామూలుగా వాస్తవంగా ఎవరికైనా కూడా అవినీతుల్లో దాంట్లో పాల్గొనేటోళ్ళు ఉండొచ్చు. కానీ మన మిలిటరీ అనేది ఏ రోజు కూడా ఇటువంటి అవినీతుల్లో ఎక్కడ కూడా వాళ్ళు ఏలు పెట్టారు. అటువంటి వాడిని కూడా, అటువంటి మిలిటరీ ఆర్మీ ఉద్యోగిని కూడా మా చెరుకూరి వాళ్ళు, మా రంగసముద్ర గ్రామ పంచాయతీ కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన చెరుకూరి వీరచంద్రాయుడు అనే వ్యక్తి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ చేత తప్పుదావలు పట్టించి తప్పులు చేపిస్తాడు. అది 5 ఎకరాలు, ఇది 9 ఎకరాలు. ఇది 5 ఎకరాలు కూడా ఎక్కడ అంటే కనుక కేవలం సుందరయ్య కాలనీ మనకు చాలామందికి దాదాపుగా 400-500 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చిండ్రు. సిపిఐ సిపిఎం వాళ్ళు ధర్నాలు చేసి అవన్నీ చేసి ఆ ఇండ్లను ఆనుకొనే గెట్టుకే 5 ఎకరాల భూమి. అది ఇంకా ఎవరైనా సరే పేద ప్రజలు పంచేదానికి ఇస్తే పర్వాలేదు. ఏదన్నా సొడ్డు ఏందిరా అంటే ఆర్మీ వానికి ఇచ్చిన పట్ట, దీన్ని ఎట్టా రద్దు చేస్తారు
అనేది ఒక సొడ్డుగా భావిస్తా ఈ చెరుకూరి వాళ్ళు చేస్తా అంటే ఇది. మూడవది నన్ను పూర్వామిల్ల మండలం రంగసముద్రం చెరువు తట్టున పొలం మా తండ్రి గారు చేసుకుంటా అనేది కానీ నేను చేసుకునేది కాదు. నా వయసు 54 సంవత్సరాలు, 53, 54 ఉంటాయి. ఈ భూమి మా నాయన చేయబట్టి 50 సంవత్సరాలు. ఈ చెట్టు వయసు ఎంత ఉంటుందో చూడండి. అటువంటిది 2007లోనే నేను కట్టుకున్నా. ఇది బాగానే ఉంది. 2005-6లో పూర్వామిల ఆర్టీసీ బస్టాండ్లో CCR కాంప్లెక్స్ అని చెరుకూరి వారిది ఉంది. ఆ కాంప్లెక్స్ కాడ 22 అడుగుల పంట కాలువ, ఇదే రంగసముద్రం చెరువులోకి వచ్చేదానికి నీళ్లు పూర్వామిల చెరువు నుంచి పెద్ద తూము ద్వారా, పెత్తూము అంటారు దాన్ని, 3 తూములు ఉన్నాయి పూర్వామిల చెరువుకు. 3 తూముల్లో పెత్తూము ద్వారా మన రంగసముద్రం చెరువుకు కూడా నీళ్లు ఫార్వర్డ్ కావాల్సిందంటే ఆ కాలువ 22 అడుగుల ఎడల్పున ఉంది. మొత్తం ఆక్రమించుకొని 2 అడుగుల కాలువ పెట్టి దాని మీద మూత వేసి ఆ మూత మీద బిల్డింగ్లు రూములు కట్టుకొని దోశలంగడికి బాడికి ఇచ్చిండ్రు. ఒక బండి ఇడ్లీ కొట్టోడు బజ్జీలు కొట్టోడు పెట్టుకుంటే వానికి బాడికి ఇచ్చిండ్రు. వానికాడ బాడిగలు లాక్కుంటాండ్రు. ఇట్లాగా వాళ్ళు చేస్తాండరు, చెరుకూరి వారు చేస్తాంటారు. కానీ చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి అనేవాడు ఏ రోజు కూడా ఎటువంటి దురాక్రమణలకు ఇంకొక దాంట్లో పాల్పడలేదు, పాల్పనడు కూడా. ఎప్పుడు కూడా ఏదైనా హిస్టరీ ఏదైనా ఉంటే గనక మా దృష్టికి ఏదైనా నారాయణ రెడ్డి నీ దగ్గర కూడా ఇలాంటి పలానా తప్పు ఉంది అని మీరేదైనా నన్ను అడిగితే గనక దానికి నేను వివరణిస్తా. ఎందుకు అని అంటే గనక కొంతమంది నా మీద కూడా ఆరోపణలు ఇస్తుంటారు. ఇదో నా మీద ఆరోపణలు ఇచ్చింది ఇది. నేను ఈ నిమిషం చెప్తుండా, రెవెన్యూ వాళ్ళు కానీ ఆర్డీఓ గారికి రాజకీయంగా చెప్తే ఎనికిటి పగలగొట్టేదానికి రెడీగా ఉండడు. పగలగొట్టుకోమని ఈరోజే పగలగొట్టుకోమని, నాకు పగలగొట్టుకునేదానికి నాకు ఇబ్బందే లేదు. నా స్విమ్మింగ్ పూల్ ఈ నిమిషం వచ్చి పగలగొట్టుకోమను, ఏమైనా చేసుకోమను, నాకు వద్దు. నేను దానికి ఆపాలనే క్వశ్చన్ కూడా లేదు. ఏంది అంటే నాకు తెలియక ఆ రోజు కట్టుకున్నా. ఇది చెరువు పోరంబోకులో ఉండాది అన్నది నాకు తెలియదు. మా నాయన చేసుకుంటా అన్నాడు. మా నాయనకు మేము ముగ్గురం అన్నదమ్ములం. మా అన్న ఉన్నాడు, చనిపోయిండు. మా అన్నకి 2 కొడుకులు, నాకు ఒక కొడుకు, నా తమ్ముడు ఒక అబ్బాయి ఉన్నాడు. మేము ముగ్గురం వచ్చేసి రొంత పంచుకోవాలా అనే దాంట్లో ఇది చెరువు పోరంబోకు. మేమేం చేసేదేం లేదు. ఈరోజు వచ్చేసి పగలు కొట్టుకుంటామన్నా కూడా మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు ఇంకొకసారి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ ల్యాండ్లు కోట్ల రూపాయలు మోసం చేసి వాళ్ళ పేర్లు ఇళ్ళ పేర్లు పెట్టి ఎక్కించుకొని దొంగ పేర్లతో దొంగతనంగా చేసుకొని పంపుకుండేటోళ్ళం కాదు. ఇది నాకున్న యథార్థమైన ఘాత, యథార్థంగా చెప్తున్నాను. ఈ మాత్రము రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్లు గడ్డకు తీస్తారో, ఆర్డీఓ గారు గడ్డకు తీస్తారో, కలెక్టర్ గారు గడ్డకు తీస్తారో, నేనైతే ఎవిడెన్స్ ప్రకారమే మీకు ఇస్తున్నా. మీరు దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఈ కబ్జాలను ఇవన్నీ కూడా అరికట్టేదానికి చెయ్యాలి. చెరుకూరి వారి బండారం అనేది బయట పెట్టండి చాలు. ఇంకోటి, ఈ నిరాహార దీక్ష చేస్తానంటున్నాడు. పూర్వామిల చెరువు నుంచి మనకు ఈ రంగసముద్రం చెరువుకు వచ్చేదానికి 2 కాలువలు ఉన్నాయన్న. 1 పెత్తుం కాలువ, 2 చింతుం కాలువ, 3 అవతల కట్టుకిందిపల్లెకి వస్తుంది. అది చిన్నతుం కాలువ వచ్చేసి మలకత్వం మీదుగా రంగసముద్రం చెరువులోకి నీళ్ళు వస్తాయి ఈ పైన నుంచి. ఇది పెత్తుం కాలువ వచ్చేసి పూర్వామిల చెరువులో నుంచి రామాయపల్లె గుండా ఈ ఆర్టీసీ బస్టాండ్ కాడి నుంచి ఈ లోపలికి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు ఇప్పుడు పోయి ఆర్టీసీ బస్టాండ్ కాడ పంట కాలువ మీద ఏమేమి ఉన్నాయో చూడండి. చెరుకూరి వారు కట్టుకున్న భవనాలు, రూములు ఉన్నాయి. బాడిగలకి ఇచ్చుకుంటారు, హోటళ్ళ పేరుతో బిజినెస్ చేసుకుంటా ఉండరు. నేను అమ్ముకోలేదు, ఎక్కడ కూడా అమ్ముకోలేదు, చెయ్యలేదు, ఏం లేదు. నా స్వార్థితంలోనే ఉన్నాయి. ఇదే 62, 62, 63 సర్వే నెంబర్లలో సెంటు 20 లక్షల రూపాయలతో అమ్ముకొని ఫ్లాట్లు వేసుకున్నారు, లెక్కలు గడించిండ్రు. అదే దాన్ని వచ్చేసి ఈ దొంగ డిఫారాలతో దొంగతనంగా ఆర్మీ పట్టాలు పెట్టి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళ బుద్ధి పుట్టడు చేసుకుంటా ఉండరు.
వాళ్ళ బుద్ధి పుట్టట్టు చేసుకుంటానే మనం ఏ రోజు కూడా మనం అనుకునేది లేదు. కానీ ఈరోజు వచ్చేసి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఏదో నాకు స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటానే అది కూడా మేమైతే ఈరోజు కాదు, నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కట్టిందే. ఇది 2005 నుంచి 2011 వరకు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి పూర్వమిల్ల మండలం. నేను కట్టుకునేది 2007లో. ఇది వాస్తవం. ఎప్పుడైనా సరే ఎక్కడైనా రికార్డు చూసుకోండి. ఇంత అభిప్రాయంగా నేను చెప్పడం జరుగుతుంది. ఇంకేదైనా మీకేమైనా తెలిసిందంటే గనక నా మీదనే ఏమైనా ఉన్నా కూడా అడగచ్చు, చెప్తా. ఆస్వాన్ కాంట్రాక్టర్గా ఉండడు. ఏ విధంగా అతనికి ఇస్తారు డికేటీ అసైన్మెంట్ ల్యాండ్? 2017లో ఇచ్చినారు అని చెప్పేసి రికార్డు చెప్తాంది. 75 ఎక్కడున్నది? కమ్మవారిపల్లె గ్రామానికి దక్షిణ భాగాన. ఎన్ని ఎకరాలు ఇచ్చా? 3 ఎకరాల 22 సెంట్లు. అది కూడా 2.5 ఎకరా తెస్తారు కదా? అంతే. 2.5 ఎకరాలుగా ఇవ్వకూడదు. ఎకరన్నర నుంచి. ఇప్పుడంటే అప్పుడు ఉంది కదా 2.5 ఎకరా. అంటే ఇది ఇచ్చింది 2017 కదా? 17 2017లో ఇచ్చినట్టుగా మనకు రికార్డులో చూపుతాంది. 17 అదే 1.5 ఎకరా కంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఇది చెరుకూరి వీరచంద్రాయన్ పేరుతో డీకేటీ పట్ట. చాటకొండు నాగరాజు పేరుతో 1B రికార్డు. చాటకొండు నాగరాజు పేరుతో 1B రికార్డు 62, 63 సర్వే నెంబర్ల మీద. ఇది అదే నెంబర్ 62, 63 సర్వే నెంబర్ల మీద చెరుకూరి చెన్నకేశవులు చంద్రాయుడు పేర్లతో 1B రికార్డు. ఇది మూడోది. 14-24 పసలి మాన్యువల్ అడంగల్ చెరుకూరి చెన్నకృష్ణయ్య పేరుతో. చెరుకూరి చెన్నకేశవులు చెన్నకృష్ణ వాళ్ళ పేరుతో, చెరుకూరి వారి పేరుతో. ఒక్క నిమిషం. ఇది 14-23 పసలి అడంగల్ చెరుకూరి చంద్రాయుడే. 10-10-2012 నుంచి చెరుకూరి చెన్నకృష్ణయ్య పేరుతో కంప్యూటర్ వెబ్లాండ్. ఇది వెబ్లాండ్ కంప్యూటర్ వెబ్లాండ్లో 10-10-2012 నుంచి 7వ తేదీ జనవరి నెల 2019 వరకు ఈ చెన్నకృష్ణయ్య పేరుతో ఆన్లైన్లో ఉంది. ఆన్ నుంచి చాటకొండు నాగరాజు పేరుతో వచ్చేసింది. చాటకొండు నాగరాజు పేరుతో వచ్చిన తక్షణం అంటే 2019 వరకు ఈ చెరుకూరి చెన్నాయన పేరుతో ఉంది, చెన్నకృష్ణయ్య పేరుతో ఉంది. తర్వాత ఎనిగిరితో ఒక్క రోజులో మారిపోయింది. మారిపోయిన తక్షణము 2021లో ఇది చాటకొండు నాగరాజు అనే వ్యక్తి మళ్ళా ఈ చెరుకూరి చంద్రాయుడు వాళ్ళకే రిజిస్టర్లు చేయడం జరిగింది. ఇంకా దాంట్లో రకరకాలుగా చేయించుకున్నారు. ఇది ఆన్లైన్. ఆన్లైన్. ఇది చాటకొండు నాగరాజు పేరుతో 3 ఎకరాల 50 సెంట్లు ఒకటి, 80 సెంట్లు ఒకటి చాటకొండు నాగరాజు పేరుతో ఇచ్చినారు. ఇది ఈ మొత్తం వచ్చేసి కూడా ఏ విధంగా నాకు ఇచ్చినారు అంటే చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డినైనా నేను అర్జీ పెట్టుకున్నా. ఏమని పెట్టుకున్నాను అంటే కనుక ఈ సర్వే నెంబర్లకు సంబంధించి పూర్తి ఆన్లైన్ రికార్డ్ నాకు కావాలి అని చెప్పి అడగడం జరిగింది. అడిగితే సమాచార హక్కు చట్ట ప్రకారము 27/9/2023 అడగడం జరిగింది. ఆ రోజున నాకు ఇచ్చినారు.
ఈ రికార్డు దాంట్లో వచ్చేసి ఎవరికి పట్టాలు ఇవ్వద్దు, ఏడబ్ల్యూ ల్యాండ్లో పెట్టేయండి అని చెప్పేసి 135/5 గురించి కలెక్టర్ గారు ఇచ్చిన రికార్డు ఇది. దాన్ని మళ్ళా 2016 ఆన్లైన్ రికార్డు ఇది. సి నాగరాజు 5 ఎకరాల భూమి, సన్ ఆఫ్ సూరయ్య, సి నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య 5 ఎకరాలు 136/5 సర్వే నెంబర్. ఇది మాన్యువల్ అడంగల్. ఎన్నపసలే 14/23 మాన్యువల్ అడంగల్. సి నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య 136/5 సర్వే నెంబర్. బోర్డు బాతడం కూడా జరిగింది. ఇది బోర్డులో సర్వే నెంబర్ కూడా పెట్టి, ఆ నెంబర్ కూడా పెట్టి బోర్డు బాతడం కూడా జరిగింది. ఆ బోర్డును పాడేసి అక్కడ వచ్చేసి మాడి చెట్లు నాటుకున్నారు. మాడి చెట్లు నాటుకునే వాళ్ళు నాటుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. ఎవరమైనా ఖాళీగా ఉన్న భూమి, గవర్నమెంట్ భూమి ఎవరమైనా చేసుకోవాలని అనుకుంటాం, దాంట్లో తప్పులేదు. కానీ ఈ చాటకొండ నాగరాజును సి నాగరాజు అనే వ్యక్తిని తీసుకొని వచ్చి ఈ చెరుకూరి వారు చేసుకునే భూభాగోతం ఏంది, అతని పేరు మీద పెట్టడము, ఇల్లు రికార్డు చేపించుకోవడము, అతని మిలిటరీ, ఎక్స్ మిలిటరీ మాజీ సైనికుల కోటాలో తీసుకోవడము, ఈ విధంగా అమ్ముకోవడము. ఏదేది మాజీ సైనికుల కోటాలో తీసుకుంటే అది వచ్చేసి విలువలు పలుకుతాయి, రిజిస్ట్రేషన్లు అయితే అన్న ఏకైక దురుద్దేశం. ఇంతకు మించి ఏరేది లేదు. లాడ్జీ దగ్గర తెలుగుగంగ కాలువ, ఇది రంగసముద్రం చెరువుకు నీళ్లు వచ్చే కాలువ మీద 22 అడుగుల ఎడల్పున ఇది ఉండేది. 22 అడుగుల ఎడల్పు ఉంటే దాదాపుగా ఆడ 2 అడుగుల కాలువ చేసి మొత్తం ఆక్రమించుకొని దాని మీదనే రోడ్డు వేసుకొని, దాని మీద రోడ్డు వేసుకునే దానికి ఇబ్బంది ఏం లేదు. హోటల్ రూములు కట్టి ఒక బండి దుబ్బుడు బండి ఉంటే దానికి బాడెక్కి ఇచ్చిండరు 10,000 రూపాయలు బాడీ గంట. అవి ఎవరికి ఇస్తాడయా అంటే కనుక ఆయకట్టు ప్రెసిడెంట్ వచ్చి 3 మంది తీసుకుంటాడయా అంటున్నాడు. అది ఎంత పట్టుకో ఏదో కానీ ఆడ వచ్చేసి చెరుకూరి వారే, వేరే వాళ్ళు ఎవరు లేరు. మళ్ళా రూములు కట్టిండరు. మీరు ఒకవేళ నేను చెప్పింది చూపించేది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు అని ఏమన్నా మీరు అనుకుంటే ఆ లాడ్జి కాడికి పోయి ఎత్తుకుతే గినక కాలువ అనేది కానరాదు. కాలువ అయితే గినక దాదాపు పాతాళంలో పోతా ఉంది. పైన మొత్తం వచ్చేసి ఇదిగో దాంట్లో రూము, కాలువలు చూడగా కింద కాలువ, దీని కింద కాలువ ఉంది. 136 సర్వే నెంబర్లో మామిడి చెట్లు. ఇన్ని తప్పులు వీళ్ళ కాడ పెట్టుకొని ఈయన ఎవరో చెరుకూరి వీరచంద్రాయుడు ఇట్ట ఏలెత్తి చూపుతాడు. ఆ ఏలెత్తి వద్దు నాయన, నాకొద్దు, మనకొద్దు, అది ఇట్టేలెత్తి చూపుతాడు. మీ దగ్గర కూడా రాను, మీరు పగల కొట్టుకోండి, నేనైతే కాదన్ను, వద్దన్ను. ఎందుకంటే నేను తప్పైతే చేసిండా, అది రికార్డులో నాకు తెలియక జరిగిందే కానీ తెలిసి జరిగింది కాదు. నేను ఫలానప్పుడే చేసినా కానీ ఇప్పట్లో కాదు.